నాన్న, మీ బట్టల్ని చూస్తుంటే మీరే నాతో ఉన్నారన్న ఫీలింగ్ వస్తుంది. మన కుటుంబం కలవాలి, మీ చెల్లెలు మన కుటుంబంలోకి రావాలని చాలా తపన పడ్డారు. ఆ కోరిక నెరవేరకుండానే మీరు మాకు దూరం అయ్యారు నాన్న. మీ కోరికని నేను తీరుస్తున్నాను. ఇప్పుడు మన కుటుంబం కలిసిపోయింది నాన్న. మీ చెల్లెలు కూడా మన ఫ్యామిలీలో భాగం అయిపోయింది. మీరెక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా ఇదంతా చూస్తూ ఉంటారని తెలుసు. మీ ఆత్మ ఈరోజు శాంతిస్తుంది. నాన్న విహారీ, ఏమండి, ఈరోజు మన ప్రేమ నిజంగా గెలిచినట్టండి. ఎందుకంటే అందరూ మన ప్రేమని స్వార్థం అన్నారు. మన పెళ్లి వలనే ఈ గొడవలు కుటుంబంలో చీలిక వచ్చిందని నానా మాటలు అన్నారు. వీటన్నిటినీ ఓపికతో భరించి మన ప్రేమకి ప్రతిరూపమైన మన కొడుకు విడిపోయిన కుటుంబాన్ని ఈరోజు కలుపుతున్నాడు. మీరు బ్రతికుంటే ఎంతో ఆనందించేవారండి. నాన్న, నువ్వు నా కడుపును పుట్టడం నా అదృష్టం. తల్లిదండ్రుల ఆస్తుల కోసం పాకులాడే కొడుకులున్న ఈ రోజుల్లో తల్లిదండ్రుల వల్ల ఏర్పడిన సమస్యని కూడా బాధ్యతగా తీసుకుని ఆ సమస్యని తీర్చే నీలాంటి కొడుకు ఎవరికి పుడతాడురా? ఇక నుంచి నీ కళ్ళల్లో ఆనందమే కానీ కన్నీళ్ళు ఉండకూడదమ్మా. ఇంకా నేను ఎవరూ అవమానించరు.